హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫైన్ లవ్ పార్ట్ 8. ఆపను. అరే మనం బెస్టీస్ రా. ఏడుపు ఆనందంతో పాటు ఇలాంటి డార్క్ విషయాలు కూడా షేర్ చేసుకోవాలి. చెప్పు, కిస్ చేసినప్పుడు బైట్ చేస్తారా లేక హిక్కీస్ పెట్టారా అంది. వరు నా వల్ల కాదు, ఫేస్ దాచుకుంటూ చెప్పింది శాండీ. ఇదిగో, నాకు పెళ్ళయ్యాక కూడా నువ్వు అడగకుండానే అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు మాత్రం నీ టర్న్ అంది. ఇంట డార్క్ ఏంటి వారు? కమాన్ శాండీ, ప్రతి మనిషిలో ఈ సైడ్ ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్ మనిషి తగిలితే మనలో డార్క్నెస్ బయటపడుతుందని పళ్ళని కనిపించేలా నవ్వుతూ చెప్పింది. నాకు సిగ్గు, నేనేలా చెప్పేది వారు? నోటితో చెప్పు. ఏం చెప్పాలి? ఎన్ని కిసెస్ జరిగాయి మీ మధ్య? 2 వేలు చూపిస్తూ చెప్పింది శాండీ. అంతేనా? అంటే ఏంటే? సంజు గారు స్మూత్ ఏం కాదు, ఒక యుద్ధంలానే కిస్ చేస్తారు తెలుసా. ఇదిగో చూడంటూ లిప్స్టిక్ తుడిపేసింది, పెదవిపై ఘాటు కనిపిస్తుంటే. ఆహా శాండీ పాప, మా అన్నట్టు రొమాంటిక్ రే అంది ఐవింగ్ చేస్తూ. ఇంకా ఆపేవారు. ఇప్పుడు హిక్కీస్ గురించి చెప్పు. 2 చేతులు జోడిస్తూ. నన్ను వదిలేవే బాబు, సిగ్గుతో చచ్చిపోయేలా ఉన్నాను అంది శాండీ. పెహ్, యు ఆర్ టూ అన్రొమాంటిక్ ఫెలో. పాపం మా అన్నయ్య ఎంత కష్టపడాలో ఏంటో అంది దీనంగా. హోల్డాన్ పాప, అంత సీన్ లేదు. డాక్టర్ అంటే ఎంత డీసెంట్గా ఉండాలి కానీ అల్లరోడు తెలుసా అంది కంప్లైంట్ ఇస్తూ. పార్ట్నర్ దగ్గర హస్బెండ్లా ఉండాలి కానీ డాక్టర్లా ఉంటారా ముచ్చుముఖమా? రోజు మా అన్నయ్యతో హ్యాపీగా ఉండి నాకు ఎవ్రీ పాయింట్ షేర్ చేయాలని ఆర్డర్ వేసింది వరేణ్య. వరు, పైకి ఇన్నోసెంట్గా కనిపిస్తున్నావే, నువ్వు పెద్ద డార్క్ చందమామవి అంది ముక్కు ఎగరేస్తూ కోపంతో. శాండీ వెయిట్, అమ్మ పిలుస్తోందని బయటకు రావడంతో తనని ఫాలో అయ్యింది వరు. అన్నయ్య మీ గురించి ఐస్ క్రీమ్ తెచ్చాడు, ఇవ్వనా? విరాట్ పేరు ఎత్తగానే మండిపోతూ, ఆ కాట్రాస్ తెచ్చిన ఐస్ క్రీమ్ నేను అసలు తినను అనుకుంటూ, సారీ ఆంటీ, నా టమ్మీ ఫుల్గా ఉంది, తినడం నా వల్ల కాదు అంది పొట్ట పట్టుకుంటూ. ఫ్రీజర్లో పెట్టేయమ్మా, వరువు వెళ్ళాక తింటానని చెప్పింది. చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చాడు, మీరు తినకపోతే నేను తింటానని బౌల్లో వేసుకుని ఆస్వాదించడం మొదలుపెట్టారు వాణి. అమ్మో, చాక్లెట్ ఫ్లేవర్ వద్దని చెప్పాను కానీ పాపం ఆంటీ ఫీల్ అయ్యి మొత్తం తినేస్తారేమో. అయినా ఐస్ క్రీమ్ వాడేం తయారు చేయలేదు కదా వారు, ఇంకేంటి నీ ప్రాబ్లం, లాగించేయి అంది అంతరాత్మ. పరుగున కిందకి వచ్చి వాణిగారి పక్కన కూర్చుంటూ, నాకు కూడా పెట్టరా అంది క్యూట్ ఫేస్తో. టమ్మీ ఫుల్ అన్నావు, తినేవారు ఒక మూల పడి ఉంటుంది అని పొట్ట చెప్పింది. నా మంచి గురించే కదా ఆంటీ చెప్పింది, వినకపోతే ఫీల్ అవుతుందని చెప్పి ఆవిడిచ్చిన బౌల్ అందుకుంటూ సో యమ్మీ అంది కళ్ళు మూసుకుని. స్టైర్స్ నుండి ఆమెను చూస్తున్న విరాట్ కిందకి రావడంతో ప్రశాంతంగా ఐస్ క్రీమ్ కూడా తిననివ్వట్లేదు దొంగ సచ్చినోడని ఆమె పక్కనే కూర్చున్న విరాట్ని చూస్తూ తిట్టుకుంది. మామ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దొంగ సచ్చినోడు? అదేం ప్రశ్న కన్నయ్య? అయోమయంగా అడుగుతున్న తల్లిని చూస్తూ, నథింగ్, నా స్టూడెంట్ ఒకరు నన్ను చూస్తూ యూస్ చేశారని చెప్పాడు. ఎంత ధైర్యం ఉంటే నిన్ను అంత మాట అంటారు? ఎవరు వాళ్ళు చెప్పు, ఉతికి ఆరేస్తానని ఆవేశంగా అన్నారు వాణి. షీ ఈజ్ ఏ లేడీ మామ్. చదువుకోవడం రాదు కానీ లెక్చరర్ని మాత్రం తిడుతుంటారు, దాని పేరు చెప్పు కన్నా, జుట్టు పట్టుకుని 4 పీకేస్తాను అన్నారు. వారు, నాకెందుకో నువ్వే అనిపిస్తున్నావే, అన్నయ్య తిట్టేది నువ్వే కదా, కొంపదీసి వినేశాడంటావా అంది శాండీ. నోరు మూసుకో, ఆంటీ అసలే ఫైర్ మీద ఉన్నారు, కెలికితే అయిపోతానని చెప్పింది చిన్నగా. చెప్పు కన్నయ్య, ఎవరితో నేను తిట్టిన చింపురు జుట్టు మొకంది, దాని నోట్లో పళ్ళు రాలిపోను, జుట్టు మొత్తం ఊడిపోను. వాణి గారి తిట్లకి ఇమాజిన్కి వెళ్ళి తనని తాను ఊహించుకున్న వరేణ్య మరుక్షణం నో అని పెద్దగా అరిచింది. ఆమె ఆలోచన తెలిసిన విరాట్ పెదవులపై లైట్ స్మైల్ నిలిస్తే శాండీ వాణిగారు మాత్రం ఏమైందని కంగారుగా అడిగారు.
నథింగ్ ఆంటీ, ఐఎమ్ ఫైన్, ఏదో గుర్తొచ్చిందంతే అంది కవర్ చేస్తూ. దాని పేరు చెప్పు కన్నయ్య. కూల్ మామ్, తనని నేను పనిష్ చేస్తాను, డోంట్ వర్రీ అన్నాడు. శాండీ, అన్నయ్య అలాగే అంటాడు కానీ అదెవరితో నువ్వు తెలుసుకుని నాకు చెప్పు. ఈ వాణి దెబ్బరు చూపిస్తే అబ్బా అని పరుగందుకోవాలి క్యాంపస్ మొత్తం అన్నారు. ఆంటీ పాపం కదా అమ్మాయి, సార్ కాలేజీలో తనని ఎంత టార్చర్ చూపించి ఉంటారో, మీ అబ్బాయి ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో తెలుసా అంది దీనంగా. ట్రూలీ వారు కాలేజ్కి వచ్చేది చదువుకోవడానికి. అందరూ ఆ విషయాన్ని మర్చిపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లవ్, లస్ట్ లుక్స్, ర్యాగింగ్, బంక్ కొట్టడం ఇలా అన్నమాట. కొని లవ్ చేసుకుంటారు, బట్ చదువు నాటకెక్కించడం ఎందుకు? చదువుకుంటూ ప్రేమించుకుని మంచి జాబ్స్ చేసుకుంటూ పెళ్లి చేసుకుంటే లైఫ్ని ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలో అర్థమవుతుంది. వాణి గారు చెప్పింది ఆడపిల్లలిద్దరూ జాగ్రత్తగా వింటున్నారు. బట్ అలా చేయరు. ఆ టీనేజ్ ఎఫెక్ట్తో ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏజ్ని, సబ్జెక్ట్స్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత విసిగొస్తుంది, బ్రేకప్. ఇప్పుడు ప్యాషన్ ఏంటంటే వాడు నువ్వే కావాలంటాడు, ఈ పిల్ల ఒప్పేసుకుంటుంది. ఆ వేడిలో బాగుంటుంది, బట్ తర్వాత మాత్రం నేను పిలిచిన వెంటనే వచ్చింది, ఇలా ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో అని అసహ్యం మొదలవుతుంది. అంతే, సూసైడ్స్, జీవితం ఎండ్. ఇదే ఇప్పటి కాలంలో చాలామంది యువత చేస్తున్న తప్పు. చూసిన వెంటనే పుట్టేది ప్రేమ కాదు, తన రూపాన్నో అందాన్నో చూసి పుట్టేది ఆకర్షణ. ట్రావెల్ చేసే కొద్దీ ఒకరికి ఒకరిలో నచ్చేది ఏంటో తెలుసా? వ్యక్తిత్వం, విలువలు. ఒక బంధాన్ని నిలిపేవి ఇవి మాత్రమే పిల్లలు. అలాంటిది నా కొడుకు వాళ్ళ కాలేజీకి ఎందుకు వస్తున్నారో అదే చెప్తున్నాడు. నేను నమ్మకంతో చెప్తాను, ఎవరి క్లాసెస్ మిస్ అయినా విరాజ్ సబ్జెక్ట్ మాత్రం మిస్ అవ్వరు. అది భయం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే నా కొడుకు ది బెస్ట్ అన్నారు వాణి. లవ్ యూ మా. లవ్ యూ టూ కన్నయ్య అని మెటుకులు విరుస్తూ అన్నారు. శాండీ ముందుగానే తేరుకుంది కానీ వరేనే తలదించుకుని కూర్చోవడంతో, వరు, ఆర్ యూ ఆల్ రైట్ అంది స్వప్న. తల ఎత్తిన ఆమె బౌల్ చూపిస్తూ, ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయింది శాండీ అని బేలగా చెప్పింది. వరు, మీ మమ్మీ నీకు డైలీ క్లాస్ ఇస్తూ ఉంటారా? హా ఆంటీ, కాలేజీలో సరిపోవట్లేదని ఇంట్లో కూడా ఇస్తూ ఉంటుంది మా అమ్మ. ఎందుకలా అడిగారు అంది అయోమయంగా. తప్పేం లేదు వారు, నీలాంటి ఇంటెలిజెంట్ గార్లు ఉంటే డైలీ ఏంటి గంట గంటకి క్లాస్ ఇవ్వచ్చు అన్నారు ఆవిడ. చెప్పింది మొత్తం వదిలేసి ఇంటెలిజెంట్ అనే ఒక్క పదం పట్టుకుని థ్యాంక్ యూ ఆంటీ అంది నవ్వుతూ. బెస్ట్ ఫ్రెండ్ అని శాండీ కష్టంగా నవ్వాపుకుంటుంటే విరాట్ మాత్రం జాలి లేకుండా పగలబడి నవ్వాడు ఒక్కసారిగా. యు ఆర్ సో క్యూట్ అండ్ ఇన్నోసెంట్ వరు, అప్పుడప్పుడు వస్తూ ఉండని బుగ్గలు లాగి కొడుకు నవ్వును చూసి మురిసిపోతూ మరొక బౌల్ ఐస్ క్రీమ్ పెట్టి ఇచ్చారు. విరాట్ నవ్వుని మెస్మరైజింగ్గా చూస్తూ ఉండిపోయింది వరేణ్య. మరంతే కదండి, ముఖం ముడుచుకుని కూర్చునేవాడు సడన్గా ఇలా నవ్వితే అద్భుతమే కదా. శాండీ దగ్గుకి తేరుకుంటూ వీలైనంత త్వరగా ఈ కాట్రాజ్ ఇంటి నుండి బయటపడాలని ఫాస్ట్గా తినేసి బాయ్ శాండీ అంది. అప్పుడే వెళ్ళిపోతావా వారు? 4 అయిందిగా పాప, అమ్మ తిడుతుంది లేట్ అయితే. అవి వినడం కన్నా ముందుగా వెళ్ళడమే మంచిదని చెప్పడంతో వాణి గారిని హత్తుకుని థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ ఆంటీ, మీరు నాకు చాలా నచ్చేశారని హార్ట్ఫుల్గా చెప్పింది. నువ్వు కూడా నచ్చేసావు నాకు, ఇక నుండి వస్తూ ఉండేవారు అన్నారు. షూర్, బాయ్ ఆంటీ. ఎలా వెళ్తావు? క్యాబ్ బుక్ చేసుకుంటాను, జస్ట్ ఇక్కడ నుండి హాఫ్ అన్ అవర్నే. నో, ఈ కాలంలో అలా వెళ్ళడం సేఫ్ కాదు కన్నయ్య, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళాలిగా, అడ్రస్ తెలుసుకుని డ్రాప్ చేసి అన్నారు. విరాట్ వరేణ్య వైపు చూడటంతో నో అన్నట్టుగా తల ఊపింది భయంతో. ఓకే మామ్. అతని మాటకి వరేణ్య గుండెల్లో రాయి పడిపోయింది ఒక్కసారిగా. వాట్ నెక్స్ట్?